దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరలా మనమందరము కూడా జీవం కలిగినటువంటి దేవుని మందిరంలో చేరి ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రియ విశ్వాసులైన అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే ఇంతవరకు నడిపించినటువంటి సహోదరి మేరీ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, మరి ధ్యాన అంశము జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము. మనము ధ్యానం చేస్తున్నాం. చాలా మందికి గుర్తున్నదని అనుకుంటూ ఉన్నాను. గత వారము కాక ముందు వారము రాబోతున్నటువంటి మెస్సయ రాజ్యము, ఆయన గొంజి చెట్ల మధ్యన నిలిచిన వాడై ప్రవక్త అయినటువంటి జకర్యాకి దర్శనము ద్వారా ఆ మర్మాలను తెలియపరిచినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడని, ఆయన మరలా కట్టేటువంటి దేవుడు అని, ఆయన జీవితాలను మలచేటువంటి పరమ కుమారి అని మనం గడిచినటువంటి మునుపటి ఆదివారం నేర్చుకున్నాం. మరి గడిచిన ఆదివారము 4 కొమ్ములు, బలమైనటువంటి 4 కొమ్ముల గురించి మనము ధ్యానం చేస్తాం. ఆ కొమ్ములన్నిటినీ కూడా విరగొట్టేటువంటి వాడు జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అని నేర్చుకున్నాం. అలాగనే నీ ఎదుట ఏ విధమైనటువంటి విరోధమైన ఆయుధము రేగినప్పటికీ కూడా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నీ ఎదుట ఉంచబడినటువంటి కొమ్ముని ఆయన విరగొట్టేటువంటి దేవుడని, తన ప్రజల చుట్టూ ఆయన కాచి కాపాడి రక్షించేటువంటి దేవుడని గత వారం మనం నేర్చుకొని ఉన్నాం. ఈ వారము కూడా మనము అక్కడ చూసినట్లయితే జకర్యా గ్రంథము చూడండి ఒకసారి. జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనంలో నుంచి మరలా నేను చదువుతున్నాను, వినండి. అతడు, నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటి అని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనుపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్య జనుల కొమ్ములను పడగొట్టుటకు వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. 20వ వచనములో ప్రాముఖ్యముగా, యెహోవా 4 కంసాలులను నాకు కనుపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. యూదా వారిని చెదరగొట్టినటువంటి కొమ్ముల గురించి గడిచిన వారంలో మరి నేను తెలియపరుచున్నా. అస్సూరు, బబులోను, పారసీక, మాదీయ, గ్రీకు సామ్రాజ్యాలు, 4వది రోమీయులు. మర్చిపోకూడదు. మర్చిపోతే ఎట్లా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మన శత్రువులు మనకు బాగా గుర్తుంటారు కదా. మిత్రులు గుర్తుంటారు కానీ శత్రువులు బాగా గుర్తుంటారు. మరి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల్ని చెదరగొట్టినటువంటి, యూదావారిని చెదరగొట్టినటువంటి శత్రువులు వీరి పేరుని గుర్తుపెట్టుకోవాలా వద్దా?
గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు? కక్ష తీర్చుకోవడం కోసం కాదు. అటువంటి భయంకరమైనటువంటి శత్రువుల నుంచే నా పితరులను కాపాడిన దేవుడు నన్ను కూడా కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన జనాంగాన్ని కాపాడుతాడు, ఆయన సంఘాన్ని కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 జనాంగాలు కూడా దేవుని ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని, యోధా వారిని చిత్రహింసలు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని చెదరగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. వారిని అణచివేయాలని వారు ప్రయత్నాలు చేశారు. కానీ వారి పక్షం ఉన్నటువంటి దేవుడు సామాన్యుడా, అసమాన్యుడు. హల్లెలూయా. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు ఆయన కదా. ఈరోజు మన పక్షంలో ఉన్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన నీతిమంతుడు ఎన్నడూ కూడా కదల్చబడనీయడు. హల్లెలూయా. అంటే ఈ 70 సంవత్సరాలు చెరలో ఉంటున్నప్పుడు, బబులోను చెరలో ఉన్నప్పుడు కొంత వడపోత అయిపోయింది, శేషం పోయింది. ఇంకా శేషించినటువంటి ప్రజలే ఉన్నారు. ఒక 70 సంవత్సరాలు, ఆ 70 సంవత్సరాల కాలంలో పొరపాట్లు చేసినటువంటి వారు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు, దేవుణ్ణి వదిలిపెట్టి తిరిగినటువంటి వారందరూ కూడా ఏమైపోయారంటే ఫిల్టర్ అయిపోయారు. వారు ఫిల్టర్ అయిపోయారు. ఇప్పుడు శేషించినటువంటి జనాంగం ఉంటున్నది. ఇప్పుడు ఆ జనాంగం ఏళ్ళ కూడా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ జనాంగము నాది, నా పేరు పెట్టుకుని పిలువబడినటువంటి నా ప్రజలు. వారిని నేను ఎలాగైనా సరే నేను వారిని కాపాడాలి, వారిని రక్షించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో దేవుడు మరలా తన వాత్సల్యతను మరలా తీస్తూ ఉన్నాడు. మళ్ళా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, మళ్ళా వాత్సల్యత చూపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 4 కొమ్ములు ఉంటున్నాయి. ఈ 4 కొమ్ములు కొరకు కూడా కంసాలులు అనేటువంటి మాట, యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా. ఈ కంసాలు ఎవరని మనం చూస్తే 21 కిందన, అయితే వారిని భయపెట్టుటకును యోధా దేశస్తులందరినీ చెదరగొట్టుటకే వారి మీద బలాత్కారము జరిగించిన అన్య జనుల కొమ్ములను పడగొట్టుటకు వీరు వచ్చి ఉన్నారని చెప్పారు. ఈ కంసాలు అనేటువంటి వారు ఎవరు అంటే ఒకరి తర్వాత ఒకరు. మొట్టమొదటిగా యోధా వారిని చెదరగొట్టడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని చెదరగొట్టడానికి ఇశ్రాయేలు మీద వచ్చినటువంటి వారు ఎవరు అంటే బబులోనీయులు, బాబిలోను. ఈ బబులోనీయులు వచ్చి ఏం చేశారంటే యోధా వారిని చెదరగొట్టారు, యోధా వారిని అణచివేయాలనేటువంటి ధోరణితో వారు ఉన్నారు. ఎప్పుడైతే బబులోను వారు యోధా వారిని చెదరగొట్టారో, ఇశ్రాయేలును చెదరగొట్టారో, ఇప్పుడు బబులోనీయుల మీద పారసీకులు రావడం మొదలుపెట్టారు. అంటే యోధా వారిని చెదరగొట్టినటువంటి బబులోనీయులు ఆ కొమ్ము లేచింది. ఇప్పుడు ఆ బబులోనీయులకు కొమ్ముని విరగగొట్టడానికి పారసీకులు, గ్రీకులు వచ్చారు. వీరి యొక్క ఆధిపత్యం వచ్చింది కొన్నాళ్ళు. బబులోనీయుల తర్వాత వాళ్ళని ఓడించి వారి మీద పారసీకులు, గ్రీకులు, ఒక ఏదో సామెత ఉంటుంది, తల తన్నేవాడు ఒకడు ఉంటాడని, కాలు తన్నేవాడు ఒకడు ఉంటే తల తన్నేవాడు ఒకడు ఉంటాడట. అలాగా వీళ్ళు ఇక్కడ బబులోనీయులు మేమే ఆధిపత్యం, మేమే గొప్పవారమని వీళ్ళు అనుకున్నారు. కానీ బబులోనీయుల యొక్క కొమ్ము విరగొట్టడానికి ఎవరు వచ్చారు? పారసీకులు, గ్రీకులు వచ్చారు. పారసీకులు, గ్రీకులు వీరి ఆధిపత్యం, వీరు గర్వముతో వీరు ఆధిపత్యం వహిస్తున్నటువంటి సమయంలో వీరిని అణచివేయడము కోసము రోమీయులు పైకి వచ్చారు, రోమా సామ్రాజ్యం. ఈ రోమీయులు వచ్చిన తర్వాత పారసీకులు, గ్రీకుల తాలూకు ఆధిపత్యం తగ్గిపోయింది.
ఇప్పుడు రోమా ప్రభుత్వము ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి బలమైనటువంటి రాజ్యంగా అది అవతరించింది. అయితే ఆ రోమా ప్రభుత్వంలో వారి లోపల కొన్ని బయట యుద్ధాల ద్వారా వాళ్ళు పతనం అవ్వలేదు, కానీ వారిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విభేదాలు, వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విభేదాల ద్వారా రోమా ప్రభుత్వం ఏమైపోయిందంటే కూలిపోయింది అనడానికి లేదు, కూలిపోలేదు, దాని శక్తి కాస్త తగ్గిపోయింది. రోమా ప్రభుత్వము ఇప్పటికీ కూడా ఉంది, ఇప్పటికీ కూడా రోమ్ అని మనము పిలుస్తూ ఉన్నాం కదా. అయితే అది కొంతమందికి అది నచ్చదు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాం. ఎందుకంటే రోమీలు ఆ పట్టణం ఎవరి పట్టణం అన్నటువంటిది మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోమా రాజ్యము లేదా రోమీలు వారు పతనం అయిపోలేదు. వాక్యం చెప్తుంది అందులో నుంచి మళ్ళా ఎవరు పుట్టబోతా ఉన్నారు? అంత్యక్రీస్తు పుట్టబోతా ఉన్నాడు. అంత్యక్రీస్తు ఎవరండి? అంత్యక్రీస్తు అంటే నేనే క్రీస్తుని, నేనే దేవుడిని, నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి అని చెప్పి అంత్యక్రీస్తు పుడతాడు. అంత్యక్రీస్తుకి కొంతమంది రిప్రజెంటేటివ్స్ కూడా పుడతారు, కొంతమంది శిష్యులు కూడా పుడతారు. వాళ్ళు ఏమంటారంటే ఇదిగో నేనే క్రీస్తుని అంటారు, ఇదిగో నా ద్వారా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అంటారు, ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయి, పరిశుద్ధాత్మ మా మీద పడిపోయాడు, మా మీద దిగిపోయాడు, కొమ్మరించేసాడు, దెమ్మరించేసాడు అని చెప్పేసి ఇక లోకంలో ఎలా తిరుగుతారంటే పరిశుద్ధాత్మ పూర్ణం అన్నట్టుగా. ప్రభు గారు అన్నారు కదా, గత వారం మీకు చెప్పాను, వారు గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు. వారి ఆలోచన వేరు, వారి ఉద్దేశం వేరు, వారి తలంపులు వేరు. కాబట్టి అంత్యక్రీస్తు పాలన, రోమా ప్రభుత్వములో నుంచి అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు. అంత్యక్రీస్తు పరిపాలన క్రిందకి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా సాగిలపడతాయి. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, అయితే ఈ అంత్యక్రీస్తు యొక్క ప్రభావము విపరీతముగా పెరిగిపోతున్నటువంటి సమయంలో అప్పుడు చివరి కంసాలిగా ఎవరు వస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. హల్లెలూయా. సాతాను యొక్క ఆధిపత్యము కింద పనిచేసేటువంటి అంత్యక్రీస్తు యొక్క తలను చెదగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనము గత వారము కూడా మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా. పోయిన వారం చెప్పారు, మళ్ళా మర్చిపోయారు. ఆయన తొడల మీద ఉండడం కాదు, మన చేతి మీద పచ్చబొట్టెట్టుకుని రాసుకోవాలేమో కదా. అది చూస్తున్నప్పుడు కలగా నా రాజు అని మనకు గుర్తొస్తుందేమో కదా. ఏమని రాయబడినదట? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను ఆయన తొడల మీదను రాయబడి ఉన్నది. హల్లెలూయా. కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఎంత గొప్ప నామం. ఈయన రాబోతూ ఉన్నాడు. ఈయన ఎలా రాబోతూ ఉన్నాడు? కంసాలిగా రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి రాకడలో ఆయన ఎలాగొచ్చాడు? వడ్రంగివాడిగా వచ్చాడు. ఈ నజరేతులో పుట్టినాడు కాదా? ఈయన వడ్లవాని కుమారుడు, వడ్రంగివాని కొడుకు కాదా? యోసేపు మరియమ్మ కొడుకు కాదా అని అన్నది లోకమంతా కూడా.
వడ్రంగివాడు కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి రాకడలో వడ్రంగిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక వడ్రంగికి తెలుసు ఎక్కడ పీకాలో, ఎక్కడ దిగ్గొట్టాలో, ఎక్కడ చిత్రీ పట్టాలో. ఆ డీటెయిల్స్ అన్ని మా శ్యామ్ గారు చెప్తారు కదా. వడ్రంగికి అన్నీ తెలుసు. ఒక చెక్కని ఒక రూపము తీసుకొని రావడానికి ఇది గిఫ్ట్ ఇచ్చారు మనకి ఆయనే, తల్లిగారి పేరు మీద. దీన్ని ఎట్లాగా చెక్కాలో, ఏ కొలత కొలాలో, ఎక్కడ గుచ్చాలో, ఎక్కడ దానికి మేక్ కొట్టాలో, ఎక్కడ దానికి అదేనేమంటారండి కుష్లు అవి పెట్టి లాగాలో, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? వడ్రంగి వాడికి తెలుసు. ఆనాడు మన పరమ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఆయనకి సమస్తము కూడా తెలుసు. పాపములు ఎలాగో క్షమించాలో ఆయనకి తెలుసు. శాంతి సమాధానం ఎలాగ మానవుడికి ఇవ్వాలో తెలుసు. పాప క్షమాపణ కొరకు మార్గాన్ని ఎలాగో సిద్ధపరచాలో ఆయనకు తెలుసు. ఒక స్త్రీ యొక్క మనస్సుని, ఒక పాపపు స్త్రీ యొక్క మనస్సుని ఏ విధంగా మార్చాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. ఒక సమరయ స్త్రీ బ్రతుకుని ఎలాగ మార్చాలో ఆయనకు తెలుసు. జక్కయ్య జీవితాన్ని ఎలాగ మార్చాలో ఆయనకు తెలుసు. సుంకపు గుత్తదారుడైనటువంటి మత్తయిని ఏ విధముగా ప్రభు సేవలో వాడుకోవాలో తెలుసు. ఆయన వడ్రంగివాడు. ఒక జీవితాన్ని ఎలాగూ తయారు చేయాలో, ఎలాగూ కట్టాలో, ఏ టైంలో ఏమి చేయాలో ఆయనకి తెలుసు. ఆయన ఒక వడ్రంగి వానికి తెలిసినట్లుగా ఒక కార్పెంటర్ యొక్క చేతి వృత్తి అది ఏ విధముగా నగిషి పెడతాదో, ఏ విధముగా ఒక రూపాన్ని తీసుకుని వస్తుందో, అది ఏ విధముగా అది మలచబడుతుందో వడ్రంగి వాడికి తెలుసు. ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని మన వడ్రంగి ఏం చేశాడు? ఒక రూపాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ప్రతి సంవత్సరం కూడా నేను అడగను కానీ ఆయనే ఫోన్ చేస్తాడు. క్రిస్మస్ వచ్చింది, ఈస్టర్ వచ్చింది, పాస్టర్ గారు ఒకసారి పాలిష్ కొట్టేయమంటారా? నేనేమి చెప్పను ఆయనకి. దేవుని పని. నేను ఆ చైర్స్కి ఏదైతే మన వుడ్ ఉందో ఆ వుడ్ అంతకి కూడా నేను పాలిష్ చేసేస్తాను. పాలిష్ పనులని మనుషులు పంపించి కరెక్ట్గా చేంజ్ చేస్తారు శ్యామలరావు గారు. నేను చెప్పను ఆ విషయాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వడ్రంగికి తెలుసు మనిషిని ఏ విధముగా, లేదా ఆ యొక్క వుడ్ని ఏ విధముగా రూపము చేయాలో, నగిషిగా తయారు చేయాలో, అందమైనటువంటి దానిగా తయారు చేయాలో. ఈరోజు ఆ వడ్రంగి మొదటి రాకడలో వచ్చి మనందరి జీవితాన్ని కూడా నీ రూపము నాలో నిర్మించుకున్నావు, 12 గుమ్మాలతో ఇల్లును కట్టావు. పాడండి, నాకు గుర్తు రాట్లా. వాగ్దానం చేశావు, 12 గుమ్మాలలో ఇల్లును కట్టావు. స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. నీవు స్తోత్రము దేని గురించి చెప్పాలో తెలుసా?
నీకు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల గురించి, సంపద గురించి కాదు. నీ పేరు జీవగ్రంథంలో రాసినందుకు, హల్లెలూయా. నీకు రక్షణ ఇచ్చినందుకు, హల్లెలూయా. నిన్ను నీతిమంతునిగా తీర్చినందుకు, హల్లెలూయా. నీవు మొదట స్తుతి స్తోత్రము చెల్లించాల్సినటువంటిది, థ్యాంక్స్ గివింగ్ చెప్పాల్సింది దేని గురించో తెలుసా? ప్రభు మనకి ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణను బట్టి. ఆయన వడ్రంగి వాడిగా మొదటి రాకడలో ఆయన వచ్చాడు. మన జీవితాలకు ఒక రూపాన్ని తీసుకుని వచ్చాడు. పాప మాలిన్యంతో ఉన్నటువంటి మనకు ఒక రూపాన్ని తీసుకుని వచ్చాడు. పాప క్షమాపణ దయచేసి ఉన్నాడు. ఇప్పుడు ఈ రెండవ రాకడలో ఆయన ఎలాగ రాబోతున్నాడంట? కంసాలిగా రాబోతూ ఉన్నాడు. ఒక శత్రువుని జయించాలంటే, ఒక శత్రువు మీద విజయం సాధించాలంటే ఎవరు ఉండాలి? సైనికులు ఉండాలి, సైనికులు ఉండాలి, సైన్యాధిపతి ఉండాలి. ఆ సైనికుల ద్వారా శత్రువు యొక్క బలవంతటిని కూడా చితకగొట్టడానికి అధికారము ఉంటుంది. ఇక్కడ వాక్యము జకర్యాకు తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో సైనికులను కాదు కానీ ఈ కంసాలులను అనగా లోహకారులను వాడుకుంటూ ఉన్నాడు. లోహకారులను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. మొదటి రాకడలో వడ్రంగి వాడిగా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే, ఆయన చివరి రాకడలో ఆయన కంసాలి వాడిగా ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ 4 కొమ్ములు, అలాగనే ముఖ్యంగా అంత్యక్రీస్తు అనబడుతున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి కొమ్ము ఇనుప కొమ్ము. అంటే ఇనుము అంతా పటిష్టమైనటువంటిది. ఆ ఇనుప కొమ్ముని కట్ చేయాలంటే, ఆ ఇనుప కొమ్ముని తీసివేయాలంటే ఎవరు కావాలో తెలుసా? లోహపుకారుడు కావాలి, అనగా కంసాలి వాడు కావాలి. కంసాలి వారు యుద్ధ ప్రియులు కాదు, వాళ్ళు శాంతి ప్రియులు. వారు కామ్గా ఉంటారు కానీ కట్ చేసి పడేస్తూ ఉంటారు అన్నమాట. ఏమంటే మరి ఏం చేస్తూ ఉంటారు? ఐరన్ కట్ చేసి పడేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఐరన్ ఉక్కు ముక్కల్ని, పెద్ద పెద్ద రైలు పట్టాలు లాంటివి. మన పక్కనే ఉంది స్టీల్ ప్లాంట్ ఉంది కదా, ఆ ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆ ఉక్కులో మనం చూస్తే, స్టీల్ ప్లాంట్లో చూస్తే ఎంత బలమైనటువంటి ఏమండి ఆ ఐరన్, ఆ కడ్డీలు కానివ్వండి, ఆ పెద్ద పెద్ద ఇనుము తాలూకా వాటన్నిటినీ కూడా వీరు మిషనరీ ద్వారా దాన్ని ముక్కలుగా కట్ చేసి పడేస్తూ ఉంటారు. వారు గోల పెట్టరు, వారు గొగ్గోలు చేయరు, వారు చేతకాని వారు మట్టుకు కాదు సుమా. హల్లెలూయా. విశాఖ హక్కు ఆంధ్రుల, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఏ రోజున ప్రార్థన చేశారా? దాని గురించి, ఆ కార్మికుల గురించి ప్రార్థన చేస్తారా? మనకెనక మన పడిపోతుంది బ్యాంకులో కదా. క్రైస్తవుడు, నేను ఎప్పుడు చేంజ్ చేశాను, క్రైస్తవుడు అందరి వాడు, అందరి కొరకు ప్రార్థన చేసేటువంటి వాడు క్రైస్తవుడు. యేసుక్రీస్తు అందరి వాడు, లోకరక్షకుడు ఆయన. మరి ఆయన శిష్యులు, ఆయన బిడ్డలుగా మనం ఎలాగ ఉండాలా? అందరివాడిగా ఉండాలి. అందరి గురించి ప్రార్థన చేయాలి. అంశాలు లేవండి, ఇంకేం చేస్తామండి? ప్రార్థన అనడానికి లేదంట. మహా సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి. సముద్రం తరగదు కదా, అలాగే విజ్ఞాపనలు కూడా తరగవు. ఆయన దగ్గర మొదలు పెట్టాలి. రెండవ రాకడలో ఆయన కంసాలి వాడిగా ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యూదా వారిని చెదరగొట్టి యెరూషలేమును పాడు చేసి
యెరూషలేమును కూల్చేసినటువంటి అనేకమైనటువంటి ఆ రాజ్యాలు, వాటి నుండి ఆ యెరూషలేము మరలా తిరిగి కట్టించబడడానికి దేవుడు 4 కంసాలులను ఆయన ఏర్పాటు చేశాడు. ఆ 4 కంసాలు ఎవరు అంటే నెహమ్యా, యెహోషువ, ఎజ్రా, జెరుబ్బాబెలు. హల్లెలూయా. ఎవరండి చందు గారు? ఎవరు? జెరుబ్బాబెలు. ఎవరు? నెహమ్యా, యెహోషువ, ఎజ్రా. మళ్ళా జెరుబ్బాబెలు. చెప్పండి, పర్వాలేదు. జెరుబ్బాబెలు, యెహోషువ, నెహమ్యా, ఎజ్రా. ఎవరిల్లు? నీ చేతిలో ఉంది కదా గ్రంథం, నీ చేతిలో ఉంది బైబిల్. ఉందా లేదు? చూపించండి సార్. బైబిల్ ఉంది, ఉంది, ఉంది. దేవుని స్తోత్రం. ఈ బైబిల్లో ఉన్నోళ్ళే, తెలియని మొక్కలేం కాదు. ఎప్పుడైనా తెలిసి చూస్తే కదా, చదివితే కదా. చదవండి చదవండి నాకు గొంతుకోవాలి తప్ప. ఒకసారి ఒక ఆయన సిగరెట్లు బాగా కొడుతున్నాడంట. పొగొట్టం. సిగరెట్లు ఎక్కువ తాగుతూ ఉన్నాడు. తాగుతూ ఉంటే పేపర్లు, రోజు న్యూస్ పేపర్ చదువుతున్నాడు, పాంప్లెట్స్ చదువుతున్నాడు. ఏంటది? ఏమని చదువుతున్నాడు? పొగ తాగితే క్యాన్సర్ వస్తుంది, పొగ తాగితే క్యాన్సర్, సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ వస్తుంది. ఒక ఆయన సంఘంలో ఆయన సిగరెట్ కాల్చడం నేను చూశానని గుడికి రావడం మానేసింది. ఒకసారి దొరికిపోతుంది. మరి ఏం చేస్తాం? సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు, గుప్పు ఇలా కొడతా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. మనోడిలాగా ఉన్నాడని ముందుకెళ్ళి బండి ఆపాను. ఇలాగ నేను వెనక్కి చూశాను, ఆయన ముందుకు నాకేసి చూశాడు. చూడకపోతే బాగుండు, చక్కగా గుడికి వచ్చేసి సందట్లో సరేమియా పావురాల గుంపులో కలిసిపోయేవాడు. చూశాడు, మోకంగా చూశాడు. నేను ఏమనలేదు, బాగున్నారండి అన్నాను. అనేసి వస్తాను అంతే. మరుసటి వారి నుంచి గుడికే రావట్లేదు. మరి నేనేం చేయను రాకపోతే. రాకపోగా ఈ రాలేని వాళ్ళు చెప్తుంటారే, ఎన్ని రాళ్ళు వేయాలో అన్ని రాళ్ళు వేసేస్తూ ఉంటారు. ఇందుకు రాలేదు, అందుకు రాలేదు, ఆ కారణం చేత రాలేదు, ఈ కారణం చేత, అన్నీ అబద్ధాలే. ఏమండి? అన్నీ కబుర్లే కదా. సిగరెట్ కాలుస్తూ ఉన్నాడంట. ఈ సిగరెట్ కాలుస్తూ ఉంటే ఎక్కడ చూసినా, ఏ పేపరు, ఏ న్యూస్ పేపర్, ఈనాడు, వార్త, సాక్షి ఏది చూసినా వాడికి ఎప్పుడు ఇదే కనబడుతుందంట. పొగ తాగుట హానికరము, పొగ తాగితే నీకు లంగ్ క్యాన్సర్ వచ్చేస్తుంది, నీకు క్యాన్సర్ తథ్యం, ఇదేట్రా బాబు అని చెప్పేసి ఇక మరో పక్క విన్నా వినకపోయినా పాస్టర్ గారు మటుకు చౌటోడు చెవులో శంఖం మోగించినట్టుగా మోగిస్తూనే ఉంటారు కదా. ఒరే పొగ తాకండి రా బాబు, తాగుడికి వెళ్ళకండి, మద్యం తాక. ఓ పక్కన ఆయన మాటలు వింటూ ఉన్నాడు. రోజు పేపర్లో ఏ పేపర్ తీసినా సరే పొగ తాగుట హానికరము, పొగ తాగితే క్యాన్సర్ వస్తుంది. ఇక లేదు ఇక 10 రోజుల తర్వాత నేను ఓ మంచి నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకొని నేను ఇక నా జీవితాన్ని నేను బాగు చేసుకుంటాను, నేను మంచి నిర్ణయాన్ని తీసుకుంటాను అనుకున్నాడంట. అలాగే 10 రోజులు గడిచిపోయాయంట.
10 రోజులు గడిచిపోయిన తర్వాత ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటా నిర్ణయం తెలుసా? పేపర్ చదవడం మానేడు. ఏ నిర్ణయం తీసుకున్నాడు? పేపర్లు చదవడం మానేశాడంట. పేపర్లు చదవడం మానేశాడు. ఇది మట్టుకు కంటిన్యూ. చాలామంది అంతే, బైబిల్ మనం చూపిస్తుందని, పాపం అంటారని, పరిశుద్ధంగా జీవించమంటారని, యథార్థంగా జీవించమంటారని, సినిమాలకు వెళ్ళొద్దంటారని, బూతులు మాట్లాడొద్దంటారని, అబద్ధాలు మాట్లాడుతుందంటదని, దేవునికి చెందవలసిన దేవునికి ఇవ్వాలంటారని, ఇవన్నీ మన లోపాలను ఎత్తి చూపిస్తుంది కదా. అందుకని ఏం చేస్తారు? చదవడమే మానేస్తారు. కొంతమంది అరే బాబు చూడండి రా, భయపడకడి వాక్యం రోజు పెడుతున్నాను రా బాబు అంటే అది వినడమే మానేస్తారు. అరే బాబు పరోక్షంగా ఒకటి సువార్త ప్రకటించండి రా బాబు, మీ స్టేటస్లో పెట్టుకోండి రా బాబు అంటే అది పెట్టడమే మానేస్తారు. పాపం ఏమి తెలియని, ఆ సెల్ ఫోన్ గురించి తెలియనటువంటి నా ప్రియ సహోదరులు వారు పాటలు పడతా ఉన్నారు. అది నేర్చుకుంటూ ఎలాగో స్టేటస్లో పెట్టాలా, ఎలాగో ఒకరికి పంపించాలని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది వాక్యం వినడమే మానేస్తారు, వాక్యం చదవడమే మానేస్తారు. ఎందుకంటే గద్దింపుకి చాలా మంది లోబడరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ 4 లోహకారులు కూడా ఎవరి లోహకారులు? మర్చిపోరు అప్పుడే. ఎవరు? జెరుబ్బాబెలు, యెహోషువ, నెహెమ్యా, ఎజ్రా. వీరు యుద్ధాలు చేశారా? వీధుల్లో గొడవ పెట్టారా? రక్తపాతం సృష్టించారా? యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము మందిరాన్ని వీరు మరలా కట్టించగలిగారు. హల్లెలూయా. ప్రార్థన శక్తి ద్వారా. ప్రార్థన శక్తి ఒకటి ఉంటే సరిపోదండి, క్రియ ఉండాలా. క్రియలు లేని విశ్వాసము చచ్చిందంట. దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి స్తుతి అనమాట. శుద్ధి 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 అని అంటూ ఉంటాడు. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పటికీ స్తోత్రం రాదు కొంతమందికి. కొంతమంది ప్రార్థన 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 ప్రార్థన. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ ప్రకారంగా జీవిస్తూ ఉంటూ ఉన్నారు. వీళ్ళు రక్తపాతం సృష్టించలేదు, కానీ దేవుని మందిరాన్ని మట్టుకు వీరు కట్టించారు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని కట్టించడానికి తాపత్రయపడ్డారు. దేవుని మందిరాన్ని కట్టించడం కోసము అహర్నిశలు కూడా కృషి చేశారు. నిద్రాహారాలు మానేసి నా దేవుని మందిరము నేను కట్టించాలా, అనేకులకు ప్రార్థనా స్థలముగా యెరూషలేము మందిరం ఉండాలా అని మందిరము పట్ల వారు ఆసక్తి కలిగి ఆ యెరూషలేము రాజ్యాన్ని వారు పునర్నిర్మించారు. హల్లెలూయా. ఈ 4 కంసాలు కూడా యెరూషలేము రాజ్యాన్ని వారు, లేదా యెరూషలేము మందిరాన్ని వారు పునర్నిర్మిస్తే రాబోతున్నటువంటి మెస్సయ్య ఈ కంసాలి వాడు కేవలము యెరూషలేము మందిరము కొరకు మాత్రమే కాదు, మొత్తము లోకమంతటిని తిరిగి కట్టడానికి, శాంతి సమాధాన రాజ్యముగా మార్చడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంత్యక్రీస్తు యొక్క కొమ్మును ఆయన విరగొట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు ఈ యొక్క మెస్సయ్య వస్తాడని? పైన చేతులే రాగలేదు. పర్లేదు, నేనేమనుకోలేండి, నా గురించి ఎత్తొద్దు. అమ్మ పాస్టర్ మళ్ళీ ఇంక ఏదో ఎత్తారా బాబు, ఎందుకో ఎత్తెత్తో గొడవ వదిలిపోద్ది అన్నట్టు వద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
పేతురు పత్రిక, ఈరోజు మూలవాక్య భాగంగా అదే కదా చదువుకున్నారు. 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 16వ వచనము నుండి మనము చదువుకున్నట్లయితే, నేను చదువుతున్నాను, వినండి. ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవత్వం అంటే, విశ్వాసము అంటే, ఆరాధన అంటే ఏదో చమత్కారముగా కల్పించినటువంటి కథలు కాదు. ఏమండి? చమత్కారముగా ఏదో అలవాటుగా ఆచార ప్రకారముగా. ఇప్పుడు ఒక్కొక్కసారి యూట్యూబ్ దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటే నవ్వులు, హాస్యజనులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ప్రసంగాల్లోనే హాస్యజనులు ఎక్కువైపోయాయి, నవ్వులు ఎక్కువైపోయాయి. ఆ నవ్వులు ఉన్నటువంటివి ఎన్ని ఫాలోవర్స్ వస్తూ ఉన్నారో కదా. కొన్ని చమత్కారమైనటువంటి కథలు, చమత్కారమైనటువంటి ఇది కాదు క్రైస్తవత్వం అంటే. కల్పించినటువంటి కథలతో గడిపేటువంటిది కాదు క్రైస్తవత్వం అంటే. దేవుని మహిమను నీవు గమనించాలా, దేవుని నీవు ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించాలా. ఆనాడు అపోస్తలులు, ఈ పేతురు గారు రాస్తున్నటువంటి పత్రికలో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో మేము ఆయన మహిమను మేము చూసాము, ఆయన మహిమను మేము చూసాము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనేటువంటి శబ్దము, ఆ దివ్య మహిమతో వస్తున్నటువంటి యేసయ్యను మేము చూసాము. ఆ ఘనత మహిమ ఆయన పొందాడు కాబట్టి మేము ఆయన లోకరక్షకుడని మేము నమ్మాము, ఆయన దేవుని కుమారుడని మేము నమ్మాము, రాబోతున్నటువంటి మెస్సయ్య అని మేము నమ్మాము. అప్పటికి ఇంకా యూదుల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారే మెస్సయ్య అని నమ్మటం లేదు. ఆ నమ్మలేనటువంటి వారికి వీళ్ళు చెప్తూ ఉన్నారు, ఒరే బాబు, మేము గుడ్డిగా నమ్మలేదు, మేము గుడ్డిగా నమ్మలేదు. ఆయన శక్తి ఏంటో మేము కనులారా చూసాం, ఆయన పరిశుద్ధత ఏంటో మేము కనులారా చూసాం, ఆయన ఎటువంటి దేవుడో మేము కనులారా మేము చూసాం, ఆయన మహిమ మేము మా కనులారా మేము చూసాము. కాబట్టి మేము సువార్త చేస్తా ఉన్నాం. పని పాట లేక కాదు, పని పాట లేక కాదు, దేనికో ఆశపడి కాదు. మా భార్య బిడ్డలని, మా కుటుంబాలని, మా సంసారాలని వదిలేసి మేము సువార్త చేస్తున్నామంటే పనికి ఏదో పనికిరాని మా పనులు మేము చేయటం లేదు, దేన్ని ఆశించి మేము చేయటం లేదు. వారు చెప్తున్నారు రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో మేము యేసుక్రీస్తు ప్రభు వారిని గుడ్డిగా మేము నమ్మిస్తామన్నటువంటి వారు దేవునికి స్తోత్రం చెప్పండి. గుడిగా నమ్మరా? గుడిగా నమ్మరా? గుడిగా నమ్మితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి, పర్లేదు, మళ్ళీ అన్ని తెలుసుకొని రండి. గుడ్డిగా మనం నమ్మలా. ఆయన పరిశుద్ధుడని, ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి అని, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు లేనటువంటి పరిశుద్ధ దేవుడని మనం ఎరిగి విశ్వాసముతో ఆయన అంగీకరించాం. ఇప్పుడు చెప్పండి, నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మీరు పేతురు గారు అంటున్నారు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం విన్నాము, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఆ మొదటి రాకడ గురించి చెప్పాడు పేతురు. ఇప్పుడు చివరి రాకడ గురించి ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. ఒకసారి చెప్పండి ఆ మాట. ఆ వాక్యము
అక్కడి నుంచి అర్థం అయితే మళ్ళీ చెప్పలేరా మీరు? ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు. ఇంకొకసారి చూడకుండా చీకటి గల చోట వెలుగిచ్చు దీపమై ఉన్నది. వెలుగులో ఉన్నారా చీకట్లో ఉన్నారా? ఈ మాట ఎవరు చెప్పాలా? వాక్యం చదువుతున్న వారే చెప్పాలి. వాక్యం రోజు చదువుతున్నాము అండి అన్నవారు చెప్పండి ఆ మాట. ఇప్పుడు చూసారా, 60%, 70% సౌండ్ డౌన్ అయిపోయింది. మీ వాక్యం చదవకపోతే నువ్వు చీకట్లోనే ఉన్నావు. ఎవరు వాక్యం చదువుతున్నారో వారి హృదయం నిండా వెలుగుంది, వారి ఇంటి నిండా వెలుగుంది. హల్లెలూయా. సాయంకాలం 8 గంటలకు 7:30కి వచ్చే దీపం కాదు ఇది. ఏమండి? ఇది ఆ వాక్యము చీకటి గల చోట. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వారు ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. చదవండి తర్వాత. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఈ లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించుకొనవలెను. ఏం చెప్తున్నాడని వాక్యం పేతురు గారు? ప్రవచనం అనేటువంటిది సినిమా రైటర్ లాగా ఒక దగ్గర కూర్చుని ఆలోచించుకొని కల్పించుకొని ఏమంటే రాసినటువంటి రైటింగ్ కాదు ప్రవచనం అనేటువంటిది. నువ్వు ఒకవేళ అలాగనుకుంటున్నావేమో. ఈరోజు జకర్యాకి దేవుడు ప్రవచనాలను ఇస్తూ ఉన్నాడు, దర్శనాలను ఇస్తూ ఉన్నాడు, ప్రవచన వాక్యాలు అనేకమైనటువంటి ఉంటూ ఉన్నాయి. ఈ ప్రవచనాలు మనుషుల యొక్క ఊహతో, మనుషుల యొక్క జ్ఞానముతో, మనుషుల యొక్క సంపదతో వారు రాసినటువంటిది కాదు. ఇది సినిమా రైటర్ కాదు, సీరియల్ రైటర్ కాదు, స్టోరీ రైటింగ్ కాదు. ఇది దేవుడు బయలుపరచినటువంటి విషయాలు. హల్లెలూయా. తర్వాత చదవండి అమ్మా. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. ప్రవచనం అనేటువంటిది దేవుని మూలముగా కలిగినటువంటిది. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానో తెలుసా? మెసేజ్ రాబోతూ ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి. ఇది స్టోరీ రైటింగ్ కాదు, స్క్రిప్చర్ రైటింగ్ కాదు, సీరియల్ రైటింగ్ కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి ఈ యొక్క ప్రవచన ఖచ్చితంగా నెరవేరబోతూ ఉన్నాయి. మన కంసాలి 2వ రాకడలో రాబోతూ ఉన్నాయి. అంత్యక్రీస్తు యొక్క కొమ్మును విరగొట్టబోతున్నాడు, చిరగొట్టబోతా ఉన్నాడు. ఆయన సంఘాన్ని ఆయన ఎత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సంఘమే చిన్న యెరూషలేము మందిరాలు మాట. హల్లెలూయా. అవన్నీ ఒక్కసారి సార్వత్రిక సంఘముగా ఎత్తబడతాయి. దేవుని సంఘములో ఉన్నవారు, దేవుని యొక్క సంఘములో ఉన్నవారు అందరూ కూడా విశ్వాసులే. ఆ విశ్వాసులను కాపాడేటువంటి బాధ్యత ఆయనదే. సంఘాన్ని కాపాడేటువంటి బాధ్యత ఆయనదే. సంఘానికి వ్యతిరేకముగా లేకపోయినటువంటి ప్రతి కొమ్మును కూడా విరగొట్టేటువంటి బాధ్యత కూడా ఆయనదే. ఆయనే విరగొడతాడు ప్రతి కొమ్ముని కూడా. ఏమైనటువంటి దేవుని బిడ్డగా రాబోతున్నటువంటి మెస్సయ రాజ్యము. అందుకే మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్యము. మనం ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము యేసు రాజుతో
యేసు రాజుతో నేను సాగిపోయేదను, లోకయాత్ర వరకు సాగిపోయేదను. యేసు రాజుతో నేను సాగిపోయేదను, లోకయాత్ర వరకు సాగిపోయేదను. సాతాను క్రియలను ఎదురువలసిన యేసుని నామములో పొందెదను. సాతాను క్రియలను ఎదురువలసిన యేసుని నామములో పొందెదను. యేసు రాజుతో నేను సాగిపోయేదను, లోకయాత్ర వరకు సాగిపోయేదను. యేసు రాజుతో నేను సాగిపోయేదను, యేసురాజుతో సాగిపోవడమే నీ గురి. అవునుగా ఎంత చక్కని మాట్లాడి, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. నా గురి ఏంటో నాకు తెలియదు కాదు, నా టార్గెట్ ఏంటో నాకు తెలియనటువంటి మతి భ్రమించినోడిని కాదు, ఎటుబడితే పోయేటువంటి వాడిని కాదు. నాకు ఒక టార్గెట్ ఉంది, నాకు ఒక గురి ఉంది, నాకు ఒక ఎయిమ్ ఉంది. ఏంట గురి? ప్రభు దగ్గరికి వెళ్ళడమే నా గురి. ఈరోజు మనకు ఒక గురి ఉందా? ఒక గురి. టార్గెట్లు పెట్టుకుంటారు, ఈ సంవత్సరం ఈ టార్గెట్ పూర్తి చేయాలా, ఈ సంవత్సరం ఈ 10 years వచ్చినప్పటికీ నేను ఇలాగైపోవాలి, అలాగైపోవాలి, అలా కట్టేయాలి, ఇలా కట్టేయాలి, అలా సంపాదించాలి, ఎంత లక్షాధికారి అయిపోవాలి, కోటీశ్వరుని అయిపోవాలి. మన టార్గెట్లు ఉంటాయి. అది ప్రభు చిత్తం. అది నీ 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 వలన ఏమి కూడా కాదు. నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నువ్వు నీ చేతుల్లో లేవు. నల్లగా ఉన్నవి తెల్లగా చేయలేవు, తెల్లగా ఉన్నవి అదే చేత కాదు నీకు. ఇంక నువ్వేం టార్గెట్ చేసుకుంటావు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నల్లగా చేయలేవు అన్నారు కదా అని చెప్పి నల్లగా ఎందుకు చేయలేము పాస్టర్ గారు? నల్లగా మేము ఎందుకు చేయలేం? ఎన్ని రోజులు చేస్తాం? మళ్ళా 10 రోజులు మళ్ళీ ప్యాకెట్ కట్ చేయాల్సిందే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ వల్ల ఏమి కాదు, నథింగ్, జీరో. అందుకని అంటాడు, నాకు వేరుగా ఉంది మీరేమో చేయలేదు. ఆయనతో ఉంటేనే నీకు సమస్తము సహజం. ఆయన విడిచిపెట్టి నీవు తిరిగావా, ఆయనకు దూరంగా నీవు ఉన్నావా, నీ సాధించలేవు. అలాగే అలిగారు, శనిగారు, అరణ్యంలో పడి రాలిపోయారు. ఏమండి? కాబట్టి దేవునికి విధేయులమై గురి వద్దకే మనం ముందుకు వెళ్ళాలా. ఈ లోకంలో మనం ఇటువంటి శ్రమలు వచ్చినా మనల్ని కాపాడేటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనం రక్షించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకాన్ని జయించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం. నువ్వు లోకంలో వెళ్తున్నావు, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. రావని చెప్పారంటే అది అబద్ధికుడే. నీకు రావురా బాబు, నీది పూలపానుపు మీదటువంటి జీవితంలాగా వెళ్ళిపోద్ది క్రైస్తవ జీవితం అన్నారా, వాడు అబద్ధికుడే. శ్రమలు వస్తేనే నిజమైనటువంటి యుద్ధానికి వెళ్తేనే నిజమైనటువంటి ఫైట్ ఎవడో తెలుస్తుంది, సత్తా ఏంటో తెలుస్తుంది. శ్రమలు వస్తేనే ప్రభు కొరకు నిలబడేటువంటి వారు బయటపడతారు. అదే ఆయనకి కావాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన లోహకారుడు, మన కంసాలి మన పక్షంగా ఉన్నాడు. ప్రతి కొమ్మును కూడా విరగొట్టేటువంటి కంసాలి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. హల్లెలూయా. అటువంటి రాజ్యంలో ఉండాలనేటువంటి ఆశ ఉన్నదా నీకు? అటువంటి ఆశ నీకు ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని, దేవా, ఇదిగో ఇంతవరకు నీ వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాం. ఈ ప్రవచనం కల్పితమైనటువంటిది కాదు,
మనుషులు పుట్టించినటువంటిది కాదు. నీ దాసుని, నీ భక్తుని జకర్యాను ప్రభువా నువ్వు ప్రేరేపించి పరిశుద్ధాత్మ ఆవేశము ద్వారా రాయించి బయలుపరిచినటువంటి దర్శనాన్ని ఆయన ఖచ్చితంగా అది నెరవేరుతుంది నాయన అని ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో నీకు కావాల్సిన అవసరాలు చాలా ఉంటాయి, అవన్నీ సెకండరీ. దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. తగిన కాలమందు నిన్ను హెచ్చించేటువంటి దేవుడు ఆయన. కానీ నీ గురి, నీ టార్గెట్ ఏంటో తెలుసా? మెస్సయ్య రాజ్యంలో ఉండాలా. మెస్సయ్య రాజ్యంలో ఉండాలంటే యేసు రక్తంలో నీవు కడగబడాలా. కడగబడినటువంటి నీవు పరిశుద్ధముగా ఆయన సన్నిధిలో నీవు కొనసాగాల. ఆయన ఆరాధించాలా, ఆయన గణపరచాలా. మాలిన్యం అంటకుండా నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకోవాలా. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. కంసాలు నీ పక్షంగా ఉన్నాడు. నీ మీద లేచే ప్రతి కొమ్ముని ఆయన వెరగొడతాడు. అది అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందా, కుటుంబ సమస్య, నీ పనులు ఆలస్యం అవుతున్నాయా, అడ్డులు ఆటంకాలు కల్పించేవారు ఉన్నారా, నిన్ను చిత్రవద చేస్తున్నారా, నిన్ను బాధ పెడుతూ ఉన్నారా? కొంతకాలమే కొమ్మును వెరగొట్టేటువంటి కంసాలు మన పక్షంగా ఉన్నాయి. నీ ప్రతి కొమ్మును ఆయన వెరగొడతాడు. ధైర్యంగా ఉండవు, నిబ్బరంగా ఉండవు. మెస్సయ్య రాజ్యం రాబోతా ఉంది. ప్రవచనాలు నెరవేరబోతా ఉన్నాయి. ప్రార్థన చేద్దాం. అటువంటి గురి కలిగినటువంటి వారు, అయ్యా ఈ రాజ్యంలో నన్ను ఉంచండి నాయన అని ఆశ కలిగినటువంటి వారు ప్రభు సన్నిధిలో లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. లేదా మోకరించండి, ప్రార్థన చేద్దాం. అయ్యా రాబోతున్నటువంటి మెస్సయ్య రాజ్యంలో అయ్యా నాకు చోటు ఇవ్వండి తండ్రి, నేను ఉంటాను నాయన. ఆ దొంగ ప్రార్థన చేస్తున్నాడు కదా, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రభుని అడుగుదాం. ప్రభా మా కంసాలువైన దేవా నీకు వందనాలు. ఆగోడు యెరూషలేము మందిరాన్ని కట్టడానికి, యెరూషలేము పట్టణాన్ని నిర్మించడానికి ఈ నలుగురు కంసాలు జెరుబ్బాబెలు, యెహోషువ, ఎజ్రా, నెహెమ్యా కారణమైతే ఇదిగో ఈ ప్రపంచ రాజ్యాన్ని కట్టడానికి పరిపాలించడానికి రాబోతున్నటువంటి మెస్సయ్య మీరే దేవా. అయ్యా నీ రాజ్యంలో మమ్మల్ని ఉంచండి, నీ రాజ్యంలో చేర్చండి దేవా అని ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. నీ ప్రార్థనలో నిత్యము కూడా ఈ యొక్క అంశం ఉండాలా. అయా నీ రాజ్యంలో నన్ను ఉంచండి దేవా. ప్రార్థన చేద్దాం. నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందు రానున్న రారాజు, నా రాజు నీవే. నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందు రానున్న రారాజు, నా రాజు నీవే. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవే.
హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతివే నాకెంతో మేలు చేసితివే నీకేమిచ్చును యేసయ్యానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన నీ వాక్యము ద్వారా అయా నాతోను మాతోను మాట్లాడావు. ప్రవచనము నిరర్ధకము కాదని, ఇది ఒక మానుష్యులకు కల్పితము కాదు అని, ఈ ప్రవచనము ఖచ్చితంగా నెరవేరబోతున్నదని, పరిశుద్ధాత్మ పూర్ణులై రాయబడినటువంటి ప్రవచనాలని మరి ఒకసారి సంఘమై ఉన్నటువంటి నీ స్వరత్నం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమై ఉన్నటువంటి మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతి కొమ్మును విరవగొట్టగలిగినటువంటి దేవుడు నీవే. మా మీద లేచిన ప్రతి కొమ్మును ప్రభువా అణచివేసేటువంటి దేవుడు నీవే. అయా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. అయా దేవా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా తండ్రి నాయన, ఇదిగో నాయన అల్పులము, అవివేకులము, బుద్ధిహీనులము అయా లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడని తెలియజేస్తున్నావు కదా ప్రభువా. ఆ గుంపులో ఉన్నాము, నేనున్నాను. అయా నీ రాజ్యంలో మాకు చిన్న స్థలం ఇవ్వండి దేవా. ఆ మహోన్నతమైనటువంటి పట్టణములో, అతీజోమహిమైనటువంటి పరిశుద్ధులు ఉండేటువంటి పట్టణములో, అబ్రహాము పితరుల నుండి ఉండేటువంటి ఆ పట్టణములో మాకేముండదు నాయన అర్హత. అటువంటి పరిశుద్ధుల లిస్టులో మమ్మల్ని పెట్టి అవుతాడు. అయ్యా మేము ఇంత గొప్ప రక్షణ కాపాడుకొని అయ్యా నీ రాజ్యమే మా యొక్క గురి అని ప్రభా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచే. ముఖ్యంగా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం దయచే. పరిశుద్ధతను కాపాడుకోవడానికి నీ వాక్యమును, ఇదిగో నీ వాక్యము చీకటిలో వెలుగు పుట్టిస్తుంది. అటువంటి చీకటిలోకి మేము వెళ్లకుండా నీ వాక్యము చేత మమ్మల్ని గద్దించి నడిపించి పోషించి నీ రాజ్య వారసులుగా మేము ఉండటం సహాయం దయచేయాలి. పెద్దపడేటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపు దయచేయాలని యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో